హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కృతికాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పన్నీర్ ఫ్రైడ్ రైస్ అండి. రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. మరి హై ప్రోటీన్ ఫుడ్ అండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు. ఇంకెందుకు ఆలస్యం, మరి రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. కావాల్సిన వెజిటేబుల్స్ వచ్చేసి ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, బీన్స్, ఇంకా మీకు నచ్చితే ఇంకా ఎన్ని వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చండి. నేనొచ్చేసి ఇక్కడ ఒక ప్యాకెట్ పన్నీర్‌నైతే తీసుకున్నానండి. వీటన్నిటిని కూడా ఇలా క్యూబ్స్ లాగా చక్కగా కట్ చేసి అయితే పెట్టేసుకోవాలి. ఈలోపు మీకు క్వాంటిటీకి తగినంత రైస్ అండి. నేనొచ్చేసి ఇక్కడ 2 బౌల్స్ ఆఫ్ రైస్‌నైతే తీసుకుంటున్నాను. స్టవ్ వెలిగించి ప్యాన్ అయితే పెట్టేసుకున్నానండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు బటర్‌నైతే యాడ్ చేసుకుంటున్నాను. బటర్ అంతా మెల్ట్ అయిపోయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్‌ని అయితే వేసుకుందాము. వేసుకొని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చేలాగా అయితే ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. అలాగైతేనే అన్నీ కూడా ఈవెన్‌గా ఫ్రై అవుతాయి. మీకు చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకొని అయితే మరొక బౌల్‌లోకి అయితే తీసుకుందాము. అలాగే ఇదే ప్యాన్‌లో 1 ½ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్‌ని అయితే పోసుకుందామండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు వేసుకొని ఆనియన్స్‌లో ఉన్న పచ్చివాసన పోయేంత వరకైతే చక్కగా తిప్పుకుంటూ అయితే ఫ్రై చేసుకుందామండి. దాని తర్వాత ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎనీ వెజిటేబుల్స్ అన్నిటిని కూడా వేసుకొని చక్కగా మరొకసారి అంతా కూడా కలిపేసుకొని లిడ్ పెట్టేసి 3 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలండి. 3 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తున్నారు కదండీ, చక్కగా అంతా కూడా ఫ్రై అయిపోతున్నాయి. ఇందులోకి మన టేస్ట్‌కి తగినంత సాల్టు, అలాగే చిటికెడు పసుపును వేసుకొని చక్కగా మరొకసారి అంతా కూడా కలిపేసుకుందాము. అలాగే కొద్దిగా చిటికెడు జీరా పౌడర్‌ని కూడా యాడ్ చేస్తున్నానండి. ఫ్లేవర్ కోసం చాలా బావుంటుంది. ఇదంతా తిప్పేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్‌ని కూడా వేసుకొని మరొకసారి అంతా కూడా కలిపేసుకొని లిడ్ పెట్టేసి అయితే మరో 5 నిమిషాలు అయితే ఉడికించుకోవాలండి. ముక్కలనేటివి సెమీ సాఫ్ట్‌గానే కుక్ అవ్వాలి. మరీ గట్టిగా కూడా ఫ్రై చేయొద్దండి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ టమాటో సాస్, అలాగే హాఫ్ టీ స్పూన్ సోయా సాస్ వేసుకొని చక్కగా ఈ సాసెస్ అన్నీ కూడా పీసెస్‌కి పట్టేలాగా చక్కగా కలుపుకోవాలండి. ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్‌నంతా కూడా ఇందులోకి వేసుకొని ఈ మసాలాలనేటివి రైస్‌కి పట్టేలాగా చక్కగా అంతా కూడా కలిపేసుకోవాలండి. రైస్ అంతా కూడా ఉండలు లేకుండా చక్కగా అంతా కూడా కలిపేసుకోవాలండి. చూస్తున్నారు కదండీ! ఈ విధంగా అంతా కూడా కలిపేసుకొని లిడ్ పెట్టేసి మరో 5 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ ఫ్లేవర్స్ అనేటివి అన్నీ కూడా రైస్‌కైతే పడతాయండి. లాస్ట్‌లో ఇందులోకి కొద్దిగంత కొత్తిమీరని వేసి మరొక్కసారి అంతా కూడా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమండి. సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అండ్ హై ప్రోటీన్ ఇచ్చే ఫుడ్ అండి. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. మస్ట్ లంచ్ బాక్స్ రెసిపీ అండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి అయితే చెప్పండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫుడ్ వీడియోస్ గనుక మీకు కావాలని అనుకుంటే ఇప్పుడే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.